ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యంతో గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాశారు. సరైన ప్లాన్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ నగర్ లో పికప్ చేసుకోవాల్సిన ప్రయాణికులను మియాపూర్ కు రప్పించుకున్న ఓం శ్రీ ట్రావెల్స్ నిర్వాహకులు అక్కడ ప్రయాణికులపైన దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రయాణికులందరినీ ఒకే దగ్గరకు రావాలని ఓం శ్రీ ట్రావెల్స్ నిర్వాహకులు కోరడంతో వారంతా అక్కడికి వచ్చారు. అయితే బస్సు ఫిట్నెస్ పైన ప్రయాణికులు సందేహం వ్యక్తం చేయడం, బస్సులో సౌకర్యాలు బాగా లేవని అడిగినందుకు ప్రయాణికుల పట్ల బస్సు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ప్రయాణికులపైన కోపంతో రగిలిపోయిన డ్రైవర్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్ మధ్య బస్సును రోడ్డుపై ఆపివేసి వెళ్లబోయాడు. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు డైల్ 100 కు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు బస్సును రామచంద్రాపురం పిఎస్ కు తరలించారు. రామచంద్రాపురం వద్ద బస్సును డ్రైవర్ వదిలి వెళ్లడంతో రాత్రంతా ప్రయాణికులు పిల్లా పాపలతో రోడ్డుపైనే గడిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్ కోసం గోవాకు ఇంటర్వ్యూకి ఓ యువకుడు వెళ్లాడు. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ యువకుడు ఇబ్బందులు పడ్డాడు. తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓం శ్రీ ట్రావెల్స్ బస్సు యజమాని సునీల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు 2000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వచ్చినాం మేము. ఈ సార్ మా ప్రాబ్లం ఈయనున్నాడు. ఈ అబ్బాయి రేపు పొద్దున ఆర్మీలో ఇంటర్వ్యూ ఉంది. ఈ అబ్బాయి పొద్దున 6 o'clock ఇంటర్వ్యూ ఉంది ఆయన రేపు మార్నింగ్. ఆయన ఒకరోజు ముందనే పోయింది. ఇప్పుడు ఆయనకు ఎటు కాకుండా ఆయనది అయింది. మీరు ఇది ఏం చేస్తారో మాకు తెలియదు సార్. మాకు ఈ ట్రావెల్స్ అనేది బండి రోడ్డు మీద కూడా కనిపించద్దు. మా టికెట్ పైసలు మాకు రావాలి. ఇంకోటి దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. ఇట్లాంటి ట్రావెల్స్ ఇట్లా మా లెక్క మళ్ళీ ఇంకో మీతో మోసపోకుండా చేయండి. ఇది మాత్రం ఫిట్నెస్ కూడా లేదు. మీరు కావాలంటే ఫిట్నెస్ మొత్తం టోటల్ వీడియో తీసుకోండి. టైర్లు లేవు, వెనకాల బండి నంబర్ లేదు, మళ్ళీ లోపల అసలు ఫిట్నెస్ లేదు. ఆర్టీఓ వాళ్ళు అసలు దీని ఫిట్నెస్ ఎట్లా ఇచ్చి దీన్ని అంత దూరం ట్రావెలింగ్కి పర్మిషన్ ఇచ్చారో అది తెలుస్తలేదు మాకు.